ఫుల్గా ఇలా కనిపిస్తోంది మీకు. కొంచెం కలర్ డల్గా ఉంటే సెకండ్ టైం కూడా పెయింట్ వేసుకోవచ్చు. నేను ఈ పైన తర్వాత పెయింట్ చేస్తాను. ఓకే, గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఈ గ్రీన్ పెయింట్తో నేను గ్రాస్ లాగా పెయింట్ చేస్తున్నాను. మధ్య మధ్యలో ఇలా కొంచెం పైకి వేస్తున్నాను. అది ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఎల్లో కలర్, రెడ్ కలర్ ఈ రెండింటితో నేను ఫ్లవర్స్ పెయింట్ చేయబోతున్నాను. రెడ్ కలర్తో నేను కొంచెం పైకి వేసిన దాని మీద ఫ్లవర్ లాగా పెట్టబోతున్నాను. బాటిల్ మొత్తం ఇలా రెడ్ పెయింట్తో చుక్కలు పెట్టాను. ఎల్లో కలర్, ఈ ఎల్లో కలర్తో అక్కడక్కడ చుక్కలు పెడుతున్నాను ఇలా. ఓకే, ఇలా ఫ్లవర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. బ్లూ కలర్, బ్లూ కలర్తో చిన్న చిన్న బటర్ఫ్లైస్ లాగా వేస్తున్నాను. అవి క్లియర్గా కనిపించట్లేదు మీకు. ఇక ఫైనల్గా మిగిలిపోయిన వైట్ కలర్ని కూడా నేను పూర్తిగా పెయింట్ చేసేస్తున్నాను. దీనిలో ఫ్లవర్స్ పెట్టి ఫ్లవర్ వాజ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది మనం చాలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు కాబట్టి దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.